Hi everyone, welcome to our channel. So this today's question is we are going to discuss find the lines joining the origin to the points of intersection of the curve 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y minus 8 is equal to 0 with the straight line 3x minus y is equal to 2. Here they have asked us to find the lines joining the origin to the points of intersection of the curve with the straight line. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ లో మనకి ఏమన్నారంటే ఒక లైన్ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఒక పేర్ ఆఫ్ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఉండాలట, ఆరిజిన్ ని జాయిన్ చేస్తూ. బిఫోర్ దట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ యొక్క పేర్ ఆఫ్ లైన్ స్ట్రైట్ లైన్స్ ని ఎగ్జాంపుల్ గా ఒక రఫ్ ఫిగర్ లాగా మనం డ్రా చేద్దాం. ఓకేనా, అవి ఇలా ఉన్నాయనుకుందాం. ఓకే, అవి ఇలా ఉన్నాయనుకుందాం. ఇలా ఉంటే ఇప్పుడు ఇది సరిగ్గా కర్వ్ మనకి ఫిగర్ సరిగ్గా రానందు వల్ల నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ దీన్ని ఇట్లా తీసుకుంటాను. మనకు కన్వీనియంట్ గా ఉంటుంది ఇట్లా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది పేర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ లైన్ ఉంది కదా స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ అంట ఈ యొక్క పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ని రెండు చోట్ల ఖండిస్తున్నాయి, ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అదేంటిది, ఆ లైన్ పేరు ఏంటిది, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ 2. అది ఇక్కడ టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అంటే ఇక నేమ్స్ ఏబిగా మనం తీసుకున్నట్లయితే, ఏబిగా తీసుకున్నట్లయితే ఈ లైన్ యొక్క నేమ్ ఏంటంటే 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ 2. ఓకే, ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ విత్ దిస్ లైన్ ఓఏ ఓబి. ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, మనం హోమోజనైజ్ చేయాలి. ఓకే, హోమోజనైజ్ చేయాలి. సో దీనికి ఆన్సర్ చేయాలంటే దీన్ని హోమోజనైజింగ్ చేయాలి. ఓకేనా, దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ని లెట్ ద స్ట్రైట్ లైన్ బిఫోర్ దట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫస్ట్ అది రాసుకుందాం. ఓకేనా, గివెన్ ఈక్వేషన్, గివెన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, గివెన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇస్ ఏమి ఇచ్చారండి, అది 7x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ అనమాట, ఈ రెండు లైన్స్ అనమాట. ఓకే, ఈ రెండింటి లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. మరి లీనియర్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, అండ్ ఆల్సో దే ఆర్ గివెన్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏమి ఇచ్చారు అంటే ఇన్ x అండ్ y అని దాని మీనింగ్. సో దట్ ఈస్ 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ గా లెట్ ద స్ట్రైట్ లైన్, ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి మనం కొంత మ్యాటర్ రాయాల్సి వస్తుంది. లెట్ ద స్ట్రైట్ లైన్ 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మీట్ ద గివెన్ కర్వ్ ఈ కర్వ్ అనేది మరి ఇట్లే ఉంటది అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గా ఉందని మనం అజ్యూమ్ చేసుకొని చేస్తున్నాం. ఓకేనా, ఆ కర్వ్ కోనిక్ అయినా ఉండొచ్చు, సర్కిల్ అయినా ఉండవచ్చు, లేదంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయినా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ కదా. సో ఆ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. ఇన్ ద పాయింట్స్ ఏ అండ్ బి, ఏ పాయింట్స్ లో చేస్తుందంటే అది పాయింట్స్ ఏ అండ్ బి లో చేస్తుందని మనం అనుకున్నాం. ఓకేనా, మనం ఇట్లా తీసుకున్నాం ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు నా డిస్కషన్ అండి ఇక్కడ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ ఓఏ అండ్ ఓబి, దెన్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ OA and OB. OA and OB is obtained. ఇది ఎలా వస్తుందని చెప్పాను, హోమోజెనైజ్ చేయడం వల్ల వస్తుంది. అబ్టైన్డ్ బై
homogenizing the equation, obtained by homogenizing the equation. Homogenize the equation with homogenizing the equation 1 with equation 2, with the help of equation 2, with the help of equation 2. Okay, దీన్ని ఎలా చేయొచ్చు? వెరీ సింపుల్. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నట్లు మన ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ 2, దీన్ని 2 అనుకున్నాం కదా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి 3x minus y by 2 is equal to 2/2 చేద్దాం. అప్పుడు మనకి ఇది 1 వస్తుంది కదా. అప్పుడు నేను గివెన్ ఈక్వేషన్ 1 ని ఇలా రాసుకుంటున్నాను. 7x square minus 4xy plus 8y square. మనం డిస్కస్ చేసుకున్నట్టు లీనియర్ ఫ్యాక్టర్స్ కి కోఎఫిషియంట్ గా 1 రాసుకుందాం. దీన్ని 2x minus 4y ని ఇంటూ 1 గా రాస్తున్నాం. మీనింగ్ ఏం చేంజ్ అవ్వదు కదా, అదే వస్తుంది. మైనస్ కాన్స్టెంట్ పక్కన 1 స్క్వేర్ రాసుకోవాలి. కాన్స్టెంట్ పక్కన కోఎఫిషియంట్ 1 స్క్వేర్ రాసుకోవాలి, ఇంటూ 1 స్క్వేర్ రాయాలి. అదే లీనియర్ ఫ్యాక్టర్ అంటే లీనియర్ టర్మ్స్ అయితేనేమో ఇంటూ 1 గా రాసుకోవాలి. ఎందుకంటే సార్ ఇక్కడ మనం హోమోజనైజ్ చేస్తున్నాం. హోమోజనైజింగ్ చేయడం అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ గా దీన్ని మార్చాలి. మొత్తం ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ గా మార్చాలి. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ 2 రావాలి. అలా రావాలంటే మనం లీనియర్ టర్మ్స్ ని ఇంటూ 1 చేస్తే ఈ 3x minus y by 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు x into x x square, y into y y square సెకండ్ డిగ్రీ టర్మ్ వస్తుంది. అలాగే x by టర్మ్ కూడా సెకండ్ డిగ్రీ టర్మ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ పక్కన 1 స్క్వేర్ ఎందుకు రాసుకుంటున్నాం అంటే కాన్స్టెంట్ కాబట్టి దీనిలో x టర్మ్ కానీ y టర్మ్ కానీ ఉండదు. కానీ మనకి x స్క్వేర్ y స్క్వేర్ x y టర్మ్స్ రావాలంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తేనే కదా పాసిబుల్ అయ్యేది. అందుకని నేను స్క్వేర్ చేశాను. సో ఈ విధంగా మనం హోమోజీనియస్ చేయడానికి మనం ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 1 బదులు we have to replace 1 by 3x minus y by 2. So then it becomes 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y into 3x minus y by 2 minus 8 into 1 square అంటే ఈ 1 వాల్యూ ఏమో 3x minus y by 2 whole square is equal to 0. Is equal to 0. Is equal to 0. Okay. Now we are simplifying that equation. And that is 7x square. Okay. Minus 4xy plus 8y square. Anyway by 2 ఉంది ఇక్కడ కదా. అప్పుడు హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఐ రిపీట్, ఇక్కడ ప్లస్ 2x minus 4 అయినా 2 కామన్ తీసేయండి. ప్లస్ 2 కామన్ ఫ్యాక్టర్ తీస్తే x minus 2y, ఓకే, ఇంటూ 3x minus y by 2 ఇంటూ 3x minus y by 2. నెక్స్ట్ మైనస్ 8 ఇంటూ 3x minus y whole square by 2 square అంటే 4 is equal to 0. అంతేనా? ఇక్కడ a by b whole power m అంటే a power m by b power m కదా. సో 3x minus y whole square by 2 square అంటే 4. క్లియర్ కదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సింప్లిఫై చేసేద్దాం. 7x square minus 4xy plus 8y square, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ x minus 2y into 3x minus 2. దీన్ని మల్టిప్లై చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి మల్టిప్లై చేద్దాం. x into దిస్ హోల్ టర్మ్ minus 2y into 3x minus y. అలానే ఇక్కడ ఇంటూ కదా, 4 1 jar 4 2 jar. సో minus 2 into ఇది a minus b whole square ఫామ్ లో ఉంది కదా. a minus b whole square ఫామ్ లో ఏంటి? a square plus b square minus 2ab కదా. ప్రత్యేకించి ఇక్కడ ఫామ్ లో మనం రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఎందుకంటే అది మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం. 7x square minus 4xy plus 8y square plus x into 3x square plus into minus minus x into y xy minus into plus minus 2 3 jar 6 x into y xy. దీన్ని ఇక్కడ మనం సింప్లిఫై చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి సింప్లిఫై చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y square ఓకే, 2y square. ఇక్కడ మైనస్ 2 ఇంటూ 3x హోల్ స్క్వేర్ అంటే ఎంత బేటా? 9x square
plus y square minus 2 3 are 6xy is equal to 0. Next step, మళ్ళీ ఇట్లా కంటిన్యూషన్ గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 7x² plus 3x² ఎంత 10x². అంటే ఇంకా ఉన్నాయిలే కానీ ప్రస్తుతానికి అయితే ఇలా రాసేస్తున్నాం. -4xy minus xy minus 6xy అన్ని xy టర్మ్స్ విత్ సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేసి అదే సైన్ రాయాలి. -11xy plus 8y² plus 2y² plus 10y². ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇది మళ్ళీ సింప్లిఫై చేయాలి. 2 9 are 18x² minus into plus minus 2y² minus into minus plus 2 6 are 12xy is equal to 0. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా సింప్లిఫై చేస్తాం. x² టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకోండి, ఈ రెండు ఉన్నాయి. ఇది -8x². నెక్స్ట్ xy టర్మ్స్ వచ్చేసరికి -11xy plus 12xy అంటే ప్లస్ xy. y టర్మ్స్ వచ్చేసరికి ప్లస్ 10y² minus 2y² కాబట్టి ప్లస్ 8y² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదే అనమాట ఈక్వేషన్. అంటే దీన్నే మనం ఏమని రాయొచ్చు, ఇంకా దీన్ని ఏమని రాయదు, అట్లా ఉంచేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ax² plus bxy 2hxy plus by² తో కంపేర్ చేస్తే now it is the required equation of pair of lines. Hence or thus it is the equation of pair of lines OA and OB. It is the equation of pair of lines OA and OB. Okay, clear. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ బిట్వీన్ దీస్ లైన్స్ అడిగారు. అంటే ఈ రెండింటి యొక్క మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అని కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు యాంగిల్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఇన్ దిస్ ఈక్వేషన్, ఓకే, ఇన్ దిస్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1 లో డిస్కస్ చేసినప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x² and y², sum of the coefficients of x² and y² is equal to how much? Here x² coefficient is -8 plus y² coefficient is +8 is 0. That means here a plus b is equal to 0 వచ్చింది. That means a plus b 0 అయిందంటే దాని మీనింగ్ ఏంటి? అవి పర్పెండిక్యులర్ లైన్స్ అని మనకు తెలుసు కదా ఎక్సర్సైజ్ 1 లో. సో ద lines OA and OB are perpendicular to each other or mutually perpendicular అంటాం. OA and OB are mutually perpendicular అంటే రెండు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి అని మీనింగ్. mutually perpendicular. సో ఈ విధంగా మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మోడల్ లో సాల్వ్ చేద్దాం, which is related to exercise 4C. ఫోర్త్ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ మోడల్ లోనే చేస్తాం అనమాట మనం. ఓకే, సో ఇది 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమడుగుతారంటే యాంగిల్ అడిగారు కదా ఈ క్వశ్చన్ లో, అట్లనే క్వశ్చన్స్ లో యాంగిల్ అడిగినా మనం ఫస్ట్ హోమోజనైజ్ చేసి తర్వాత యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ పర్పెండిక్యులర్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా ఇదే స్టోరీ, ఇట్లానే చేస్తాం. మనకి ఆల్రెడీ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కి ఫార్ములా తెలుసు కదా, cos theta is equal to mod a plus b by under root square root of a minus b whole square plus 4h square. When ax square plus 2hxy plus by square is equal to 0 కి మాత్రమే ఈ ఫార్ములా. ఓకేనా, అంటే ఇలాంటి సందర్భంలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనుకోండి, ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ మనం వాట్ ఈస్ ద కండిషన్ వి విల్ అప్లై? a plus b is equal to 0 కండిషన్ అప్లై చేసి ఆ అన్నోన్ క్వాంటిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్ని దేని చుట్టూనే తిరుగుతుంటాయి. మనం నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ఇంకా వీటిపైన డీటెయిల్డ్ గా మనం సాల్వ్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.